హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్డీసీకి సంబంధించి రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి కదా. సో మీరు కౌన్సిలింగ్కి సెలెక్ట్ అయితే మీకు డాక్యుమెంట్స్ అనేవి ముందుగానే రెడీ చేసుకోండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఏపీఆర్డీసీకి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది మనకి 23/5/2024 నుంచి జరుగుతుంది. సో మరి మనకి దీనికి సంబంధించి కౌన్సిలింగ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ సీట్ వచ్చేసినట్లా అంటే అలా ఏం కాదండి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్కి 1:5 రేషియోలో పిలుస్తున్నారు. అంటే ఒక సీట్కి 5 మెంబర్స్ని పిలుస్తున్నారు కాబట్టి ఈ 5 మెంబర్స్లో ఒకరికే సీట్ వస్తుంది. మిగతా 4 మెంబర్స్కి అయితే సీట్ రాదు. సో మనకి అన్ని గ్రూప్స్కి సంబంధించి ఏపీఆర్డీసీలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 152 సీట్స్ అనేవి ఉన్నాయి డిగ్రీ కాలేజ్కి సంబంధించి. కాబట్టి అందరికీ సీట్ అయితే రాదు. సో మీకు కౌన్సిలింగ్కి రమ్మన్నారు కాబట్టి మీ ముందు ఉన్నవారు ఎవరైనా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోతే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సీట్ అనేది వచ్చిందా లేదనేది తెలుస్తుంది. అలాగే మనకి ఈ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే ఏపీఆర్జీసీ సెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్ లేదా ర్యాంక్ కార్డ్ అన్నమాట. అలాగే రిజల్ట్ షీట్ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో అంటే హాల్ టికెట్ కానీ రిజల్ట్ షీట్ కానీ ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. అలాగే మీ మార్క్స్ మెమో అనేది తీసుకువెళ్ళాలి. అలాగే ట్రాన్స్ఫర్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అంటే టీసీ అనేది తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. సో ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో ఇది మీకు లోకల్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అవుతుంది. స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళకి మాత్రమే. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకువెళ్ళాలి. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు అనుకోండి, మీ దగ్గర ఏవైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే పీహెచ్ వాళ్ళకి సదరం సర్టిఫికేటు, స్పోర్ట్స్ వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేటు, అలాగే క్యాప్ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేటు, అలాగే ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకువెళ్ళండి, యూజ్ అవుతుంది. సో అలాగే మనకి ఇవన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. సో అక్కడ మనకి జెరాక్స్ కాపీస్ కూడా అడుగుతారు. అలాగే నెక్స్ట్ వీటితో పాటు మీరు ఇంకా ఏం తీసుకువెళ్ళాలి అంటే అడ్మిషన్ ఫీజు అనేది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో అంతకన్నా ముందు ఒకవేళ మీకు ఆర్పన్ కేటగిరీ అండర్ ఆర్పన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. ఎంఆర్ఓ సార్ దగ్గర ఇష్యూ చేసింది. సో పేరెంట్స్ లేని వాళ్ళు మాత్రమే ఇది తీసుకువెళ్ళాలి. మీకు పేరెంట్స్ ఉంటే అవసరం లేదు. సో ఇది కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. వీటితో పాటు అడ్మిషన్ ఫీజు ప్రతి ఒక్కరూ బీఎస్సీ స్టూడెంట్స్ అయితే 3,060 రూపాయలు, అలాగే బీఏ స్టూడెంట్స్ అయితే 1,575 రూపాయలు, బీకామ్ స్టూడెంట్స్ అయితే 1,575 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అందరూ కూడా పే చేయాలి. సో మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అడ్మిషన్ టైంలోనే పే చేయాలి ఒకవేళ మీకు సీట్ వస్తే. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ మీకు రిజల్ట్స్ చెక్ చేసుకున్నారు కదా, అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలని ఉంటుంది. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ కాకుండా ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ అక్కడ అడిగితే అవి కూడా మీరు తీసుకువెళ్ళండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో ఆల్రెడీ మీ కౌన్సిలింగ్ రమ్మన్న దగ్గరే డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఒకసారి అన్నీ బాగా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.